నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. ఈరోజు రిలీజ్ అయిన తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి టైటిల్తో మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్గా, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారి ప్రొడక్షన్లో వచ్చిన సినిమా. ఈ సినిమా రివ్యూ చూద్దామండి. ఈ సినిమాని డెబ్యూటెంట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. అలాగే ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి ముఖ్య పాత్రధారులు ఎవరంటే వరుణ్ తేజ్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్గా, అలాగే హైపర్ ఆది గారు కీలక పాత్రలో, మన ప్రియదర్శి కౌశిక్ అంటే అందరికీ తెలుసు, పెళ్లి చూపుల కౌశిక్ గారు, అలాగే సీనియర్ హీరో యాక్టర్ నరేష్ గారు, సుహాసిని గారు, హైపర్ ఆది గారితో జబర్దస్త్ కిట్లో ఉండేటువంటి దొరబాబు గారు ఒక చిన్న క్యారెక్టర్, అలాగే ఇంకొంతమంది నటీనటులతో ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది అమెరికాలో. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ముందుగా సినిమా ఒక ట్రైన్ జర్నీతో స్టార్ట్ అవుతుంది. ట్రైన్ జర్నీలో హీరో హీరోయిన్లు ఎలా కలిశారు, ఆ ట్రైన్ జర్నీ ఎంతసేపు ఉంటుంది, ట్రైన్ జర్నీలో వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా బిల్డ్ అవుతుంది, ఎంతవరకు సాగింది అనే దాంతో సినిమా స్టార్ట్ అవుతూ కొంత దూరం వెళ్ళినాక కొన్ని సాంగ్స్ అలాగే అయిపోతాయి. ఆ ట్రైన్ జర్నీ అయిపోయినాక హీరో హీరోయిన్ల మధ్య తర్వాత హీరో గారు ఒక కాలేజీలో జాయిన్ అవుతారు స్టూడెంట్గా. కాలేజీలో అంటే మనందరికి తెలిసిందే, కాలేజీలో వాతావరణం ఎలా ఉంటుందో, సీనియర్లు ఉంటారు, ర్యాగింగ్ ఉంటుంది. అలాగే హీరో గారికి సీనియర్లకు మధ్య జరిగే కొన్ని సంభాషణలు కానీ, కొన్ని ఎమోషన్ సీన్స్ కానీ, కొన్ని ఫైట్స్ కానీ బాగుంటాయి, బాగా నడిపించింది. అలాంటి వాతావరణంలో జరిగిపోతుంది కాలేజీ వాతావరణంలో. అలాగే హీరో గారితో సీనియర్ అమ్మాయిలతో జరిగే సంభాషణలో హీరో గారు అక్క అక్క అని సీనియర్ అమ్మాయిల్ని అనటం, అక్కడ జరిగే సంభాషణలు కూడా బాగా జరిగిపోతూ ఉంటుంది. అలా ఫస్ట్ హాఫ్. తర్వాత హీరోయిన్ మళ్ళీ ఎలా కలిసింది, హీరోయిన్ గారిని ఎక్కడ కలిసింది, వాళ్ళ మధ్య జరిగే సంభాషణలు ఏంటి అనే దీంతో ఫస్ట్ హాఫ్ జరిగిపోతూ ఉంటుంది. సాంగ్స్ కూడా మధ్యలో వస్తాయి మనకి. సో ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మన హీరో గారు లండన్లో కనిపిస్తారు. అసలు లండన్ ఎందుకు వెళ్ళారు ఏంటి, అక్కడ లండన్లో జరిగే కొన్ని సీన్లు ఉంటాయి మనకి. సో సాంగ్స్ కానీ లండన్ బ్రిటిష్ మోడల్తో ఒక సాంగ్ పిక్చరైజేషన్ చేయడం జరిగింది. అలాగే మనోడు హైయర్ స్టడీస్ కూడా కంప్లీట్ చేస్తాడు లండన్లో. హైయర్ స్టడీస్ తర్వాత జాబ్లోకి వస్తాడు. సో జాబ్లోకి వచ్చినాక మళ్ళీ యాజ్ యూజువల్ హీరోయిన్ల గారి మధ్య సంభాషణలు జరుగుతాయి. ఈ సంభాషణలో అంటే కొంత క్యారెక్టరైజేషన్ జరిగిపోతూ ఉంటుంది హీరో హీరోయిన్ల మధ్య. దాని తర్వాత అసలు మన హైపర్ ఆది గారు, మళ్ళీ హీరో గారికి కాలేజ్ డేస్లోనే ఫ్రెండ్గా ఉండే కౌశిక్ గారు కానీ, అంటే పెళ్లి చూపుల ప్రియదర్శి, అలాగే అక్కడ ఎదురే సీనియర్ హీరో నరేష్ గారు, అలాగే కౌశిక్ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి పేరు నాకు గుర్తులేదు. సో ఆ అమ్మాయి కానీ వీళ్ళందరూ క్యారెక్టరైజేషన్ మధ్య సెకండ్ హాఫ్ జరిగిపోతూ ఉంటుంది. అసలు హీరో హీరోయిన్ల మధ్య లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, లవ్ స్టార్ట్ అయితే మధ్యలో ఏమన్నా వాళ్ళకి స్ట్రగుల్స్ వచ్చాయా, వస్తే తర్వాత అది ఎలా రెక్టిఫై చేసుకొని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకొని లవ్ ఎలా ఎండ్ అవుతుంది ఏంటి అనేది మనంతా తెర మీద చూడాలి. సరే, అది నేను క్లుప్తంగా ఇచ్చిన స్టోరీ అండి ఇది. ఇకపోతే ఓవరాల్ సినిమా ఎలా ఉంది ఏంటి అనే దాని విషయానికి వస్తే, సినిమాలో స్టోరీ అయిపోయినాక సినిమాకి వచ్చేసరికి ముఖ్యంగా వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ చేశారు. డైరెక్షన్ మొట్టమొదటి డైరెక్షన్ అని నేను భావిస్తున్నాను. మేబీ అనుకుంటాను, నేను చూడలేదు సరిగ్గా. సో ఇది ఫస్ట్ మూవీ అయితే మాత్రం రాకింగ్ అండి. డైరెక్టర్ గారు రాకింగ్ కుమ్మేశారు. ఫస్ట్ నుంచి స్క్రీన్ ప్లేలో కానీ ఎక్కడ బోర్ లేకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా పిక్చరైజేషన్లో కానీ ఎక్కడ సెంటెన్స్ మిస్ కాకుండా, ఎమోషన్ మిస్ కాకుండా, కామెడీ మిస్ కాకుండా, టైమింగ్ మిస్ కాకుండా తీసుకొచ్చి ఫస్ట్ నుంచి చివరి దాకా ఎండ్ చేశారు. అద్భుతంగా చేశారు. అసలు ఆయన రాసిన డైలాగులు అయితే, అది ఆయనే రాశారని నేను భావిస్తున్నాను. ఆయన రాసిన డైలాగులు అయితే అద్భుతంగా ఉన్నాయి. చాలా చాలా సూపర్గా ఉన్నాయి డైలాగులు. సరే, ఇక అది డైరెక్టర్ గారి గురించి. ఇక మ్యూజిక్ తమన్ గారి గురించి వస్తే, మొన్ననే బాగ్మతి తమన్ గారే అనుకుంటాను, చాలా అద్భుతంగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ చాలా చాలా బాగుంది. మూవీకి ఎలా కావాలో, ఒక ఫీల్ గుడ్ మూవీ లవ్ స్టోరీకి ఎలా కావాలో అలా ప్రజెంట్ చేశారు తమన్ గారు అని నేను భావిస్తున్నాను. అలాగే ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేసరికి జార్జ్ విలియమ్స్ గారు చాలా బాగుందండి సినిమాటోగ్రఫీ. అసలు చాలా చాలా చక్కగా తీశారు అతను
సినిమాటోగ్రఫీకి. అలాగే ఎడిటింగ్ కానీ సినిమాకి మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా పనిచేసినట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే నరేష్ గారు అంటే ఒక క్యాస్ట్. నరేష్ గారు సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతారు మనకి యూకేలో తీసిన దాంట్లో. అంటే ఒక క్యాస్ట్ బేస్ మీద ఆయన క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న పర్సన్గా ఎలా యాక్ట్ చేశారు, ఎంత బాగా జనాలు నవ్వించారు అనేది చూడాలి. అద్భుతంగా నటించారు. నరేష్ గారికి ఇది ఒక వండర్ఫుల్ మూవీ అవుతుంది. సుహాసిని గారికి వస్తే లిమిటెడ్ క్యారెక్టర్ తనది. సో లిమిటెడ్ క్యారెక్టర్లో బాగానే చేశారు తను. ఇకపోతే కౌశిక్ అంటే మనం తెలిసిందే పెళ్లి చూపుల్లో. మళ్ళీ అలాంటి ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ కౌశిక్ గారికి ఇచ్చారు. చాలా అద్భుతంగా నటించారు తను కూడా. ఇక హైపరాది గారి ఫ్రెండ్ దొరబాబు, అది ఒక చిన్న క్యారెక్టర్ బెట్టింగ్లో ఏదో కనిపించారు అంతేను. బాగుంది అతని క్యారెక్టర్ కూడా. ఇకపోతే హైపరాది ఈ క్యారెక్టర్ మాత్రం సినిమాలో మనం గట్టిగా చెప్పుకోవాలి. ఎందుకంటే అతని ఎంట్రన్సే ఒక బెట్టింగ్ రాజులాగా దిగుతారు. సెకండ్ హాఫ్ బిగినింగ్లోనే ఎంటర్ అవుతారు హైపరాది గారు. బిగినింగ్ నుంచి సెకండ్ హాఫ్ ఎండ్ అయ్యేదాకా హైపరాది గారు ఉంటారు. అద్భుతంగా అంటే ఆయన నిజంగా ఆ పంచ్ డైలాగులు మనం జబర్దస్త్లో చూస్తూ ఉంటాం. ఆయన రాశారా లేకపోతే డైరెక్టర్ గారు రాశారా నాకు ఐడియా లేదు, కానీ అంటే మనకు చెప్పరు కదా. సో డైలాగులు అయితే అదిరిపోయినాయి. పంచ్ డైలాగులు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. చాలా ఉన్నాయండి. హైపరాది గారు కనిపించిన ప్రతిసారి పంచులతో కుమ్మేశారు డైలాగులు. చాలా అద్భుతంగా ఆయన నటన కూడా చాలా చాలా జబర్దస్త్ కాదు, ఇక్కడ ఒక సినిమా లెవెల్లో ఎలా చేయాలో అలా వండర్ఫుల్గా పండించారు. ఫస్ట్ నుంచి చివరి దాకా ఆయన క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దారు డైరెక్టర్ గారు. ఎక్కడ ఇవ్వాలి, ఎంత క్యారెక్టర్ ఇవ్వాలి, ఎంత డైలాగులకి ఆయన్ని పరిమితం చేయాలి అనే దాని మీద మాత్రం ఆయన అద్భుతంగా ఇచ్చేశారని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇక హీరోయిన్ల గురించి మాట్లాడాలి అంటే ఇంకా మిగతా క్యారెక్టర్లు కూడా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. హీరోయిన్ల గురించి మాట్లాడాలి. వరుణ్ తేజ్, ముందుగా రాశి ఖన్నా గురించి మాట్లాడదాం. నేను యాక్చువల్గా ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్కి తొలి ప్రేమలో కూడా పవన్ కళ్యాణ్ గారితో ఒక కొత్త హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేశారు మనకి, కీర్తిరెడ్డి గారిని. సో అలాగా ఇలాంటి ఫీల్ గుడ్ మూవీల్లో కొత్త హీరోయిన్ అయితే బాగుంటుంది. అంటే వై డిడ్ దే కన్సిడర్ రాశి యాజ్ ఎ హీరోయిన్ ఇన్ దిస్ ఫీల్ గుడ్ మూవీస్ అని నేను ఫీల్ అయ్యాను. బట్ రాశి మూవీ చూసినాక 100% ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేసిందండి మూవీలో. చాలా స్లిమ్ అయింది. రాశి కొంచెం లావుగా ఉంటుంది కదా అనుకున్నాను, చాలా స్లిమ్ అయింది. మూవీకి ఎంతవరకు నటించాలి, చాలా ఫీల్ గుడ్ మూవీ ఇది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, రొమాంటిక్ సీన్లు కానీ, ఎమోషన్స్ సీన్స్ కానీ చాలా బాగా అద్భుతంగా చేసింది. ఇది రాశిలో ఉన్న టాలెంట్ని డైరెక్టర్ గారు పిండారనే చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ అండి. హీరోయిన్ మాత్రం వండర్ఫుల్గా చేసిందని మనం చెప్పుకోవాలి. ఇకపోతే వరుణ్ తేజ్ గురించి ఈ సినిమాలో చెప్పాలంటే ఫిదా తర్వాత వచ్చిన మూవీ ఇది. సో అతని మీద చాలా హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీద నేను చూశాను. యూఎస్లో నార్మల్గా మూవీ ఫిల్ అవ్వదండి, థియేటర్ ఫుల్ అవ్వదు, ఏదో హాఫ్ లేదా ఇంకా తక్కువే ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ బేస్ చేసుకొని ఈ వరుణ్ తేజ్ ఈ మూవీకి జనాలు ఆల్మోస్ట్ ఫిల్ అయ్యేలా వచ్చారు థియేటర్కి. మేము ఎక్కడో ఫ్రంట్కి వెళ్ళి కూర్చున్నాం, లేట్గా వచ్చాను నేను, ఒక 5 minutes లేట్గా. సో అంత ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు వరుణ్ మీద ఈ మూవీకి. వరుణ్ ఎలా ఉన్నాడు, అతని డ్రెస్సింగ్ ఏంటి, ముందుగా అతని డ్రెస్సింగ్ మాత్రం కాస్ట్యూమ్స్ డిజైనర్ ఎవరో కానీ అసలు ఏ క్యారెక్టర్కి తనలో చాలా షేడ్స్ ఉన్నాయి ఈ మూవీలో. అన్ని షేడ్స్కి సరిపడా క్యారెక్టర్ డ్రెస్సింగ్ మాత్రం అద్భుతంగా ఇచ్చారండి వరుణ్కి. సూపర్గా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు డ్రెస్సింగ్. ఇకపోతే వరుణ్ హెయిర్ స్టైల్ మాత్రం ఫస్ట్ హాఫ్లో ఒకలాగా, సెకండ్ హాఫ్లో ఒకలాగా చాలా 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 హ్యాండ్సమ్ ఉన్నాడు. హ్యాండ్సమ్ లుక్ అసలు ఫిదా కాదు. వరుణ్ హ్యాండ్సమ్ లుక్ చూడాలంటే ఈ మూవీలో చూడాలి. అలాగే ఇక అతని నుంచి మామూలుగా మనం డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయము. ఆ టాల్ అంత 6.2 ఏమంటాడు హైట్. సో డ్యాన్స్ మాస్టర్ ఎవరో కానీ అతనికి సరిపడా మంచి డ్యాన్స్ డిజైన్ చేశారు. చాలా బాగుంది డ్యాన్స్ కూడా అతనిది, వరుణ్ది. ఇకపోతే వరుణ్లో ఎమోషన్స్ సీన్స్ కానీ, కామెడీ కానీ, రొమాన్స్ కానీ, ఫైటింగ్స్ వచ్చే దగ్గర ఆ క్యారెక్టరైజేషన్, అతని బాడీని బిల్డ్ చేసుకున్న తీరు కానీ అద్భుతంగా చేశాడండి. అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని ఎక్కడ ఇమిటేట్ చేయకుండా ఒక కొత్త యూనిక్ స్టైల్లో
తన స్టోరీ చూసింగ్ కూడా ఫిదా నుంచి చాలా బాగుంది. ఈ వేలో వెళ్తే మాత్రం వరుణ్ తేజ్కి ఇక తిరుగులేదు. అంటే నేను ఇప్పుడే చెప్పకూడదు కానీ ఆ మాట, పవర్ స్టార్ ఎలా వచ్చారంటే చిరంజీవి గారిని ఇమిటేట్ చేయకుండా యూనిక్ స్టైల్లో వచ్చారు. అలాగే యూనిక్ స్టైల్లో వరుణ్ తేజ్ ఇలాగా ఫిదాలో కానీ మొన్న ఈ రోజున వచ్చినటువంటి, అంటే ఫిదాలో ఇంకా చెప్పాలంటే వరుణ్ కంటే కూడా సాయి పల్లవికి మంచి నేమ్ వచ్చింది. ఇక్కడ మాత్రం వరుణ్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. ప్రతి క్యారెక్టర్లో ఫస్ట్ హాఫ్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్లో డిఫరెంట్ షేడ్. అతని స్టైల్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ కంప్లీట్ దాన్ని బట్టి తను వెళ్ళాడు. ఒక జాబ్ హోల్డర్ ఎలా ఉంటాడు, స్టూడెంట్గా ఎలా ఉంటాడు, అన్ని వేల్లో చూపించాడు. ఒక లవర్ బాయ్గా ఎలా ఉంటాడు, రొమాన్స్ చేసే దగ్గర ఎలా ఉంటాడు, అన్ని వేల్లో కూడా వరుణ్ అసలు చాలా పర్ఫార్మెన్స్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. చాలా చాలా బాగుంది. ఇట్లాగే వెళ్తే మాత్రం విల్ బికమ్, ఐ హోప్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నాను నేను. ఇప్పుడే చెప్పకూడదు, పవర్ స్టార్ రేంజ్కి వెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అలాగే ఇక బాడీ హైట్, ఆ పర్సనాలిటీ విషయానికి వస్తే ప్రభాస్ గారి లాగా మీరు ఇంకా బిల్డ్ చేయాలి. సినిమాలో థియేటర్లో అంటున్నారు బాడీ బాగుంది ఫైట్స్లో అని, బట్ ఇంకా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మీ అభిమానులుగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రభాస్ గారి రేంజ్లో మీరు బాడీ బిల్డ్ చేయాలని చెప్పేసి. సో దానికి ఇంకా హార్డ్ వర్క్ చేయండి వరుణ్ గారు. ఇంకా లెర్నింగ్ చాలా ఉంది, హ్యాస్ టు లెర్న్ మెనీ థింగ్స్. మనకు అన్నీ వచ్చేసు అని అనుకోకుండా, సో ఇలాంటి మంచి స్టోరీలు చూస్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. మీరు ఇలా వెళ్తే మాత్రం ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నా రేటింగ్ ఏంటి, మూవీ ఫైనల్గా ఏంటనేది చెప్తాను. మూవీ మాత్రం ఆడియన్స్ వచ్చేవాళ్ళు ఫిదా తర్వాత వస్తున్నారు కాబట్టి అదే ఎక్స్పెక్టేషన్తో వస్తారు. మీ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ తగ్గలేదండి. ఇది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్న ఇచ్చాను, మీకు తెలుసు, డైరెక్ట్గా లైవ్లోనే నేను యావరేజ్ అని చెప్పేశాను మూవీని. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, నేను ఏదనిపిస్తే అదే చెప్తాను. 100% ఇది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మై రివ్యూ విల్ బీ ద పర్ఫెక్ట్ రివ్యూ అవుతుంది అనుకుంటున్నాను నేను. అలాగే మూవీ ఫిదా తర్వాత ఇంకొక బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని మాత్రం నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్తో రావచ్చు, వచ్చినా కూడా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చెయ్యదు మూవీ అని నా రివ్యూ అండి. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను దాన్ని. ఖచ్చితంగా మీకు అసలు కామెడీ అయితే అసలు కామెడీ ఫస్ట్ హాఫ్లో వరుణ్ని దగ్గర కానీ, కౌశిక్ దగ్గర కానీ, కాలేజ్లో ఆ స్టూడెంట్స్ మధ్య, అమ్మాయిల మధ్య ఉండే కామెడీ కానీ నవ్వుకోవాలి, చాలా చాలా నవ్వుతాం మనం. సెకండ్ హాఫ్లో కౌశిక్ హైపర్ ఆది గారు కుమ్మేశారు కామెడీ. అసలు ఆ పంచ్ డైలాగులు, కామెడీ, లవ్ సీన్స్, ఎమోషన్స్ మొత్తం అన్నీ కలగలిసిన మూవీ అండి. నిజంగా ఈ మూవీలో హైలైట్స్ ఏంటంటే మంచి ఎమోషన్ ఉంది, మంచి ఫీల్ గుడ్ లవ్ ఉంది. అలాగే వరుణ్ తేజ్, రాశి అసలు ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. హైపర్ ఆది, కౌశిక్ పంచ్ డైలాగులు, కామెడీ సీన్స్, నరేష్ గారి క్యాస్ట్ ఫీలింగ్ డైలాగులు, క్లైమాక్స్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇక డ్రాబ్యాక్స్ అంటారా, చివరిలో సెకండ్ హాఫ్లో చిన్న లాగింగ్ అంటున్నారు. నేను అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే చిన్న లాగింగ్గా ఉంది అంతే, అంతకు మించి డ్రాబ్యాక్స్ అయితే ఎక్కడ తగలలేదని మాత్రం అందరూ చెప్తా ఉన్నారు. సో ఫైనల్గా నా రివ్యూ ఏంటి అంటే, మూవీ హోప్ ఇట్ విల్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్ హిట్ అని నేను చెప్పను, బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందండి మూవీకి. మీ అందరికి మళ్ళీ వరుణ్ గారి ఫిదా తర్వాత ఇది. సో వరుణ్ గారికి కానీ నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్, వరుణ్ గారు మీరు ఇలాంటి స్టోరీస్తో ముందుకెళ్ళండి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి రొటీన్ స్టోరీలు, ఆ కొట్టేటాలు, తిట్టేటాలు, నరికేటాలు, చంపేటాలు ఇలాంటివి కాకుండా ఫీల్ గుడ్ మూవీ, అందరికీ నచ్చే టైపు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్, ఎమోషన్ ఉండాలి, మాస్క్ కూడా నచ్చాలి, అలాంటివి కూడా ఉన్నాయి, ఫైట్స్ కూడా. సో అలాంటి వేలో మీరు వెళ్ళండి. కళ్యాణ్ గారిని చూస్తే కళ్యాణ్ గారు కూడా ఎక్కడ మరీ ఊరమాస్ సినిమాలు, ఊరమాస్ డైలాగులు ఎక్కడ లేవండి. ఫస్ట్ 10-15 మూవీస్ దాకా అతను చాలా సింపుల్గా వచ్చారు. సో ఆ వేలో మీరు ఎవరిని ఇమిటేట్ చేయకుండా ఒక మంచి దారిలో మీరు వెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మూవీకి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ కాదు, ఎందుకంటే నేను చూశాను, మేబీ ఇండియాలో ఇవాళ రేపో అనుకుంటాను, రిలీజ్ ఎప్పుడో నాకు ఐడియా లేదు. సో మీ మూవీకి అయితే 100% నా రివ్యూ తప్పవదని నేను భావిస్తున్నాను. బికమ్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ. ఆది గారికి, దాంట్లో ఉన్న చిన్న క్యారెక్టర్ చేసిన దొరబాబు గారికి నాకు వాళ్ళు పర్సనల్గా తెలుసు కాబట్టి నేను వాళ్ళకి ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. అలాగే వరుణ్, రాశి కన్నా మీరు యూ డిడ్ ఏ ఎక్సలెంట్ జాబ్ అని, ఎక్సలెంట్ జాబ్ రాశి.
ఎక్సలెంట్ వర్క్. అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా నేను నుంచి మీ నుంచి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ అది కొత్త హీరోని అయితే బాగుంటుంది అనుకున్నాను. బట్ అంటే ఆల్రెడీ మీరు కొన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కష్టం అనుకున్న తరుణంలో సూపర్గా పర్ఫామ్ చేశారు. మీ పర్ఫార్మెన్స్తో అదిరిపోయింది. మీ క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగా వచ్చింది, చక్కగా వచ్చింది. ఓవరాల్గా సినిమా బ్యాక్గ్రౌండ్ కానీ, సాంగ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ లుక్స్ కానీ, అలా డిఫరెంట్ స్టైల్స్ కానీ, ఓవరాల్గా సినిమా చాలా చక్కగా నచ్చుతుంది. నా రివ్యూ కానీ, నా రేటింగ్ కానీ ఎవరు ఎంత ఇస్తారో నాకు తెలియదండి. నేను ఇస్తే మాత్రం వాళ్ళ దృష్టిలో ఇంకా 4 ఇవ్వాలి, 5 ఇవ్వాలి అంటే మరి ఏం ఉండాలో ఏం చూడాలో నాకు తెలియదు. కానీ ఈ సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అండి, మంచి ఫీల్ గుడ్ మూవీ. ఎవరిచ్చినా సరే బ్లాక్ బస్టర్ రేటింగ్ ఇవ్వాలి, అదే కరెక్ట్ అనుకుంటున్నాను నేను. మీరు చూడండి, మీ రేటింగ్ ఏందో నాకు చెప్పండి. నేను ఏదన్నా తప్పు ఉంటే నేను సరి చేసుకుంటాను. గోయింగ్ ఫార్వర్డ్ మంచిగా మనం ఇలాగే అందరు హీరోలకు కూడా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకోండి. పిచ్చి స్టోరీలు ఇలా వరుణ్ కే చెప్తాను ముందుగా అయితే, లోఫరు, మిస్టరు ఇలాంటి స్టోరీలు దయచేసి సెలెక్ట్ చేసుకోవద్దు. డైరెక్టర్ బేస్డ్ మీద వెళ్ళకండి. కొత్త డైరెక్టర్ అయినా సరే మంచి స్క్రిప్ట్ కానీ స్టోరీలో దమ్ముంటే మాత్రం సినిమా సూపర్ హిట్ అవుతుంది. మీ చేత రాబట్టుకునేటువంటి డైరెక్టర్లు కావాలి. సో ఎంత పెద్ద డైరెక్టర్ అని రాజమౌళి గారైనా ఫస్ట్ సినిమా నుంచే స్టార్ట్ అయ్యారు కాబట్టి కొత్త డైరెక్టర్లు కూడా ఇలాగే మీలాగా అవకాశం ఇవ్వాలని అందరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి కంగ్రాట్స్ చెప్తూ